దుష్ట శిక్షణ శిష్ట సంరక్షణార్థం శ్రీ మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు శ్రీ ప్రకృతాంబ పరిపూర్ణాచార్యులను విశ్వకర్మ దంపతులకు సరస్వతి నదీ తీరంలో శ్రీ కీలకనామ సంవత్సర కార్తీక శుద్ధ ద్వాదశి కీర్తి శకం 1608లో జన్మించారు. ఆత్రిమున్యాశ్రమంలో శిశువుగా పెరిగారు. కర్ణాటక పాపాగ్ని మఠాధిపతులు శ్రీ యనమదల వీరభోజయ వీరపాపమాంబ దంపతులకు దత్తపుత్రులుగా బాల్యం గడిపారు. కాంచీపురంలో ఆనంద భైరవయోగికి వీరనారాయణ మహామంత్రం ఉపదేశించారు. బనగానపల్లిలో గరిమిరెడ్డి అచ్చమ్మ వెంకటరెడ్డి దంపతుల ఇంట గోపాలనం చేశారు. రవ్వలకొండలో సాంద్రసింధు వేదమైన కాలజ్ఞానం రచించారు. యాగంటి గుహల్లో తపస్సు చేశారు. అచ్చమ్మ దంపతులకు బ్రహ్మోపదేశం చేశారు. ఆ దంపతులు నిర్మించి ఇచ్చిన నేలమఠంలో అన్నాజయమ్మకు కాలజ్ఞానం బోధించారు. తాను శిల్పీకరించి వీరభద్రస్వామి శిలా విగ్రహాన్ని అల్లాడుపల్లిలో ప్రతిష్ఠించారు. కన్నిమలాయపల్లిలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని పెదకోమెర్ల శివకోటయాచార్య పుత్రిక గోవిందమామ్మను వివాహం చేసుకున్నారు. 5 పుత్రులను 1 పుత్రికను సంతానంగా పొందారు. శిష్యగణ సమేతంగా దేశం నలుచెరుగులా సంచరించి వేదాంత తత్వ ప్రచారం గావించారు. మహమ్మదీయ తెగకు చెందిన సిద్ధయ్యను శిష్యుడిగా స్వీకరించారు. సిద్ధవటం, కడప, కర్నూలు, బనగానపల్లె నవాబుల మన్ననలు పొంది హిందూ మహమ్మదీయ సఖ్యతను చేకూర్చారు. పుష్పగిరిలో బ్రహ్మరథ సత్కారం పొందారు. శరీరంలో దేవతలను చూడాలని భార్యను ఖండించిన హరిజనుడుకు కక్కయ్యకు జ్ఞానోపదేశం చేసి అతని భార్య ముత్తెమ్మకు జీవం పోశారు. సిద్ధవటం నవాబుచే గ్రహించిన 7 ఎకరాల చిల్లర స్థలంలో అనువంశిక మఠాధిపత్యం వహిస్తుందని ఆశీర్వదించారు. కలియుగంలో పాపభారం అధికమైనప్పుడు తాను వీరభోగ వసంతరాయులుగా శ్రీ స్వాముల వారు పూర్ణాయుష్యం బహిం ప్రపంచంలో 85 సంవత్సరాలు గడిపి క్రీస్తు శకం 1693 సరియగు శ్రీ ముఖనామ సంవత్సర వైశాఖ శుద్ధ దశమి నాడు సజీవ సమాధి నిష్ఠ వహించారు. నాటి నుండి జగత్ కళ్యాణం కోసం యోగ నిద్రాముద్రితులై భక్తాదులు నీరజాలు చూస్తున్నారు. ఇటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి శ్రీ మధ్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర మనం తెలుసుకున్నాం. కానీ ఈరోజు ఆయన 16వ శతాబ్దంలో స్వతహాగా ఆయన నివసించినటువంటి ఆ గృహం ఒకసారి మనం ఇక్కడ చూస్తే ఎంతో 16వ శతాబ్దంలో నిర్మించినటువంటి ఈ యొక్క బ్రహ్మంగారు 16వ శతాబ్దంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి స్వతహాగా నిర్మించినటువంటి ఈ స్వగృహాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. దాదాపు 500 సంవత్సరాలు క్రితం ఇక్కడ బ్రహ్మంగారు స్వయంగా నిర్మించుకున్నటువంటి ఈ గృహాన్ని మనం ఇక్కడ చూస్తాం. ఎంతో ప్రాచీన చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క గృహం. ఇక్కడ ఆయన రాత్రికి రాత్రి జింక కొమ్ముతో తవ్వినటువంటి ఆ యొక్క బావిని మనం ఇక్కడ ఒకసారి చూస్తే ఇదేనండి, రాత్రికి రాత్రి జింక కొమ్ముతో తవ్వినటువంటి బావి. స్వయంగా ఇక్కడ ఉన్నటువంటి బావిలో నీరు ఏ రోజు కూడా ఇంకిపోయినటువంటి పరిస్థితి లేదు. బ్రహ్మంగారు స్వతహాగా త్రవ్వినటువంటి సహజ సిద్ధమైనటువంటి బావి. ఇది ఎంతో మహిమ కలిగినటువంటి బావి. ఇక్కడ లోపల మనము తాబేలను కూడా చూడొచ్చు. బ్రహ్మంగారు తవ్వినటువంటి బావి లోపల తాబేలను కూడా మనము చూడొచ్చు. మనకు రాష్ట్రమంతా మనకు తెలిసినటువంటి విషయమే. ఈ తుఫాను కారణం వల్ల కలియుగ దైవమైనటువంటి ప్రముఖ కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వామి స్వతహాగా నిర్మించినటువంటి ఈ యొక్క గృహము ఇక్కడ కుప్పకూలిపోవడం జరిగింది ఈ తుఫాను వల్ల, వర్షాభావంలో. ఇక్కడ మనం ఒకసారి గమనిస్తే ప్రభుత్వం వారు తర్వాత దేవాదాయ శాఖ వారు కూడా ఈ యొక్క గృహాన్ని పునర్నిర్మించడానికి కూడా ఎన్నో ఆర్డర్లు పాస్ చేశారు. ఎంతో అద్భుతమైన 16వ శతాబ్దంలో వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సదాగా నిర్మించినటువంటి యొక్క స్వగృహం. ఆయన దంపతులు, పుత్రికలు అందరూ కూడా ఇక్కడ దాదాపు 500 సంవత్సరాల క్రితం ఇక్కడ నివాసం ఉన్నటువంటి ఈ యొక్క అద్భుతమైన చరిత్ర కలిగినటువంటి గృహాన్ని మనము ఇప్పటికి కూడా ఈ యొక్క 21వ శతాబ్దంలో మనం ఇప్పుడు కూడా చూడొచ్చు. ఇక్కడ చూడండి,
బ్రహ్మంగారు స్వతహాగా త్రవ్వినటువంటి బావిలో ఎంతో చాలా మహిమగలటువంటి నీరు ఎప్పటికి కూడా ఎనికిపోదు. ఒకసారి తాగి చూస్తే ఎంతో రుచికరంగా కొబ్బరి నీళ్ళ కంటే ఇంకా ఎక్కువ తీయగా ఉన్నాయి. చాలా ఆరోగ్యకరంగా ఉంటాయని పూర్వీకులు చెప్పేవాళ్ళు. చూడొచ్చు, ఎంతో పురాతన కాలం, దాదాపు 16వ శతాబ్దంలో కట్టినటువంటి ఈ యొక్క బ్రహ్మంగారి గృహాన్ని కట్టినటువంటి బండలు, రాళ్ళు, ఇక మనం తెల్ల సిమెంట్ అని చెప్పుకోవచ్చు. ప్రతి రాయి కూడా ఎంతో పురాతన కాలమైనటువంటి రాళ్ళు. అక్కడ ఉన్నటువంటి ద్వార తలుపు కూడా ఆ కాలంలో ఏ విధంగా ఉండిందో మనం ఇక్కడ చూడొచ్చు. లోపల అక్కడ ఉన్నటువంటి దాలమందిరము, అక్కడ స్లాబ్కు బదులు పెద్ద దూలాన్ని నిర్మించడం జరిగింది. ఆ దూలం కూడా ఎంతో వందల సంవత్సరాలు కాలం నాటి దూలం అది. ఈ స్వగృహంలో అద్భుతమైన ఈ శిల్పకళ మొత్తం అంతా కూడా ఈ విజయంతా స్వతహాగా స్వామి వారు శిల్పించినటువంటిది. అందుకే ఇంతకాలం కూడా ఇది స్టాండర్డ్ అవుతుంది చెప్పచ్చు. ఓకే, ఇక్కడ బ్రహ్మంగారి స్వగృహాన్ని చూడడానికి ప్రకాశం జిల్లా దోర్నాల నుండి భక్తులు ఎంతోమంది వచ్చారు. ఇక్కడ ఈ బ్రహ్మంగారి స్వగృహం ఇటీవల తుఫానులకు కుప్పకున్నటువంటి పరిస్థితి మనం చూసిందే. ఒకసారి ఆ ప్రకాశం జిల్లా నుంచి దోర్నాల నుంచి వచ్చినటువంటి భక్తుల్ని చూడండి. బ్రహ్మంగారు స్వగృహమైనటువంటి ద్వారము దాదాపు వందల సంవత్సరాల క్రితం ఆయన శిల్పించినటువంటి స్వతహాగా ఈ దాలుమందిరాన్ని ఎంత అద్భుతంగా శిల్పించారో ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు. శిల్పకళ ఉట్టిపడేలా దాలుబందరాన్ని ఆ కాలంలో ఇక్కడ శిల్పించడం జరిగింది. ఈ ఇంటిని కట్టినటువంటి ప్రతి రాయి కూడా శుద్ధ మట్టితో శుద్ధరాళ్ళు, కొండ నుంచి తెచ్చినటువంటి ఆ కాలంలో శుద్ధరాలు, తెల్లనింటు, వీటన్నిటితో ఎంతో అద్భుతంగా నిర్మించాడు. వందల సంవత్సరాలైనా కూడా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉందంటే మనము ఎంతో ఆశ్చర్యపడేటువంటి అవసరం ఉంది. ప్రతి రాయి కూడా ఎంతో దాన్ని మనకు కంటికి చూపిస్తూ ఉంది. చుట్టూ కాంపౌండ్ దేవాదాయ వారు చుట్టూ చేసి ఇక్కడ కాంపౌండ్ను కట్టడం జరిగింది. అక్కడ బావి. మాది దోర్నాల మండలం, చాట్లమడ అగ్రహారం. మేము బ్రహ్మంగారికి ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది. ఆయన గుడి పడిపోవడం వలన మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది. ఒక ప్రభుత్వం వారు అందరూ దయచూసి గుడిని త్వరగా చేయవలసిందిగా కోరుతున్నాము. ప్రతి ఒక్కడికి గుడి మన అందరిది. అందరం ప్రతి సైనికుడు ప్రతి ఒక్కడు గుడిని దయచూసి మనకు త్వరగా ప్రభుత్వం వారితో చేపించవలసిందిగా కోరుతున్నామని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రతి భక్తుడు మనసు శాంతిగా బాగా బాధపడుతున్నారు. దయచూసి తొందరగా చేయవలసిందిగా ప్రభుత్వాన్ని మేము కోరడం జరుగుతుంది. కాపుకు బ్రహ్మంగారి కాలంలో పోలేరమ్మ నిప్పు తెచ్చేటువంటి సన్నివేశం మనము బ్రహ్మంగారి చరిత్రలో చూసుంటాం. ఇక్కడే ఈ యొక్క దేవాలయం ఈ ప్రదేశంలోనే బ్రహ్మంగారికి పోలేరమ్మ నిప్పు తీసుకొచ్చి పెదగాపుకు ఇచ్చేటువంటి యొక్క చరిత్రలో మనం చెప్పుకుంటున్నాం. ఇదే నిజమైనటువంటి ప్రదేశం. ఇలా లోపలికి వెళ్ళి మనం మీకు అందరికీ కూడా లోపలికి వెళ్ళిన తర్వాత నిజమైన ప్రదేశాలు అన్నీ కూడా మీకు చూపిస్తాను. చూడండి, బ్రహ్మంగారు కాలంలో పెదకాపు గారు ఈ జాతర విషయమయ్యి చుట్ట కాల్చుకుంటూ
నిప్పు లేక ఆ నిప్పు కోసం జేబులో చెవి పెట్టి వెతుకులాడే సమయంలో బ్రహ్మంగారు వచ్చేసి పోలేరు నిప్పు తీసుకున్నా చెప్పిన వెంటనే ఆ పోలేరమ్మ సాక్షాత్ పోలేరమ్మ ఇక్కడికి వచ్చి ఆ పెదకాపు గారికి నిప్పు ఇచ్చినటువంటి యొక్క నిజంగా జరిగినటువంటి బ్రహ్మంగారి కాలంలో మొత్తము ఆ ప్రదేశాన్ని మీకు చూపించబోతున్నాను. ఇదే ఇక్కడ కందిమల్లాయపల్లిలో వచ్చేసి ఇదే వచ్చేసి బ్రహ్మంగారు రచ్చబండ, దీన్నే రచ్చబండ అంటాం. పెదకాపు కానీ తర్వాత గ్రామ ప్రజలందరూ కూడా ఇక్కడ బ్రహ్మంగారి కాలంలో ప్రజలందరూ ఈ యొక్క అరుగు మీద కూర్చొని మొత్తం అంతా కూడా ఏదైనా పంచాయతీ అయితేనేమి, ఏదైనా గ్రామానికి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించవలసిన అయితేనేమి, ఇవన్నీ కూడా ఈ రచ్చబండ దగ్గర మొత్తం అంతా మాట్లాడుకునే పరిస్థితి. మరి అంతేకాకుండా బ్రహ్మంగారు ప్రతిరోజు ఇక్కడ మనం గమనిస్తే బ్రహ్మంగారు ఆ కాలంలో ప్రతిరోజు రామాలయానికి వెళ్ళి పూజ చేసుకునేవాళ్ళు. దీన్ని మళ్ళా ఈ రామాలయాన్ని రీకన్స్ట్రక్షన్ చేశారు. బ్రహ్మంగారి కాలంలో ఈ యొక్క రామాలయం ఉండేది. ఈ రామాలయాన్ని తరువాత కాలంలో వచ్చేసి ప్రభుత్వం అంతా కూడా ఈ రామాలయాన్ని పునర్నిర్మించింది. ఇక్కడే బ్రహ్మంగారు కాలంలో వచ్చేసి ప్రతిరోజు కూడా ఉదయాన్నే ఈ రామాలయంలో పూజ చేసుకుంటుండే వాళ్ళు మనం ఇక్కడ గమనించవచ్చు. ఆ కాలంలో వచ్చేసి కొన్ని వందల సంవత్సరాలు అంటే 6వ శతాబ్దంలో 10వ శతాబ్దంలో ఆ యొక్క కాలంలో వచ్చేసి ఈ రామాలయం ఉండింది. ఇక్కడే బ్రహ్మంగారు పూజ చేసుకుంటూ ఉండేవాడు. ఇక్కడ మనం గమనించవచ్చు ఈ పాత కట్టడాన్ని పునరుద్ధరించి ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. మనము ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి వాతావరణం ఎక్సలెంట్గా ఉంది. ఇది బ్రహ్మంగారు పూజ చేసుకున్నటువంటి ఈ యొక్క రామాలయం అని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా